హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వితారామ్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లోర్ చేసింది ఇందిరాగాంధీ జూ పార్క్, వైజాగ్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ మనకి అడల్ట్స్కి వచ్చేసి ఎంట్రీ టికెట్ 70 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ ఉంటుంది. మనం పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ ఒక బోర్డ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓవరాల్ పార్క్ వ్యూ అండ్ యానిమల్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉన్నాయి అనేది తెలుస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో బై వాకింగ్ వెళ్ళిన వాళ్ళకి ఈ సైకిల్స్, ఈ బైక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. అవి రెంట్కి ఇస్తారు. పర్ హెడ్ అవర్కి వచ్చేసి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అండ్ మనకి ఏ యానిమల్ ఏంటి అనేది ప్రతి చోట అక్కడ బోర్డు డిస్ప్లే అయి ఉంటుంది. అది ఏ నేచర్కి ఉంటుంది, ఏ ఫుడ్ తీసుకుంటుంది, అలా కంప్లీట్గా ఉంటుంది అనమాట. డిస్ప్లే బోర్డ్స్ చూసుకుంటూ ఆ యానిమల్స్ గురించి చూసుకుంటూ మనం చూడొచ్చు కంప్లీట్గా పార్క్ని. ఈ పార్క్ వచ్చేసి ఓవరాల్గా 625 ఎకర్స్లో లొకేట్ అయి ఉందండి. అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది మనం బై వాక్ వెళ్తే కనుక. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే చాలా ఫన్ ఉంటుందండి. చక్కగా పార్క్ని చూసుకుంటూ చుట్టూతో నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా చూస్తూ రిలాక్స్ అవుతూ, వ్యూ కూడా చాలా బాగుంటుంది. చుట్టూతా మనకి హిల్స్, ట్రీస్ తప్ప ఇంకేం కనబడవు కదా, అలా బాగుంటుంది అనమాట. ఫన్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇండియాలోనే 3rd లార్జెస్ట్ జూ పార్క్ అనమాట. ఆల్మోస్ట్ మనకి అన్ని యానిమల్స్ డిస్ప్లే అయి ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎక్స్కర్షన్స్కి వస్తున్నారు, ఫారినర్స్ విజిటింగ్ ఉంది. అండ్ మీకు కనుక కార్ అవైలబిలిటీ ఉంటే, బైక్స్ అండ్ ఆటోస్ వచ్చేవాళ్ళు పార్కింగ్ అనేది బయట ఉంది. ఎవరైనా క్యాబ్ తీసుకొని కానీ వస్తే కనుక క్యాబ్కి ఎంట్రీ ఉందండి లోపలికి. ఓవరాల్ పార్క్ మొత్తం కూడా క్యాబ్తో చూడొచ్చు. నాకైతే ఇక్కడ చీతా భలే నచ్చేసింది. అది రౌండ్స్ వేస్తానే ఉంది. ఆల్మోస్ట్ మేము ఉన్న టైంలోనే 3-4 టైమ్స్ రౌండ్ వేసింది. బట్ సమ్ టైమ్స్ ఇలాంటి యానిమల్స్ చూస్తే అనిపిస్తాయి, ఇలాంటి జూలో ఉండే కన్నా వాటి రియల్ ప్లేస్ అయిన ఫారెస్ట్లో ఉంటేనే వాటికి బాగుంటుందని. బట్ కొన్ని తప్పవు కదా, ఇలా జూలో బందీ అయిపోతూ ఉంటాయి, అవి మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బటర్ఫ్లై వరల్డ్ కూడా ఉందండి, కానీ లోపల ఒక బటర్ఫ్లై కూడా లేదు. అన్ని బటర్ఫ్లైస్ ఇలా బయట తిరిగేస్తున్నాయి హ్యాపీగా. నాకు ఈ లైన్, ఈ టైగర్ బాగా నచ్చాయి. ఈ బెంగాల్ టైగరే చక్కగా రొటేట్ అవుతున్నాయి. లైన్ పాపం పడుకుంది మేము వెళ్ళేపాటికి, పాపం అలసిపోయినట్టుంది, బాగా బొజ్జుంది. వైట్ టైగర్ కూడా బొజ్జుందండి. మేము వెళ్ళిన డే అయితే స్కూల్ ఎక్స్కర్షన్స్ కానీ పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇది చూసారా లైన్, దీనికోసం వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేశాను చూడడానికి. మనకి జూ పార్క్ వస్తే కొన్ని ఫన్నీ డైలాగ్స్ వినబడతాయి కదా. యానిమల్స్ ఏమో పడుకుని ఉంటాయి, చూసేవాళ్ళేమో ఒకసారి లేగమ్మా సెల్ఫీ తీసుకుని వెళ్తా, ఒకసారి లేగమ్మా ఫోటో తీసుకొని వెళ్తా, ఇలా ఫన్నీ డైలాగ్స్తో బాగుంటుంది జూ. ఇలాంటి ప్లేసెస్ అనేవి అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే కనుక, జూలో ఉన్న యానిమల్స్ని మినిమం 1 ఇయర్ పాటు మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా జూలో యానిమల్ లవర్స్ ఉంటే కనుక జూలో ఆ ఫెసిలిటీ ఉంది. మీకు నచ్చిన యానిమల్ని 1 ఇయర్ అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ 1 ఇయర్ పాటు దాని మెయింటెనెన్స్, ఫుడ్ మెయింటెనెన్స్, ఇంకా మిగతా మెయింటెనెన్స్ అన్నీ కూడా మనం బేర్ చేయాలన్నమాట. అది ఫన్గా వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా అడాప్ట్ చేసుకొని మెయింటైన్ చేస్తే కనుక వాళ్ళకి బోర్డు, వాళ్ళ హిస్టరీ మొత్తం అక్కడ డిస్ప్లే చేస్తున్నారు, నేమ్ సో అండ్ సో పర్సన్ ఇలాగా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో ఎండ్లో నేను ఫోన్ నెంబర్స్ కూడా పెట్టాను, అక్కడ ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి అనేది ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే అడాప్ట్ చేసుకోవచ్చు మనం కూడా యానిమల్స్ని. ఈ బటర్ఫ్లై వరల్డ్ దగ్గర ఒక సెల్ఫీ పాయింట్ కూడా పెట్టారనమాట, ఫొటోస్ తీసుకోవడానికి బటర్ఫ్లైని. లోపలైతే ఏం బటర్ఫ్లైస్ లేవు, బయట మటుకు చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఒక ఫోటో గ్యాలరీలా ఉంది. అండ్ మనం హ్యాపీగా విజిట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే ఎక్కడికెక్కడ క్యాంటీన్స్ ఉన్నాయి. అండ్ లేడీస్ అండ్ జెంట్స్కి కూడా
వాష్రూమ్స్ ఫెసిలిటీస్ అయితే కంప్లీట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే పడుతుందండి. అలా వాక్ చేసుకుంటూ మొత్తం జూని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కనుక కంప్లీట్ 3 hours, మినిమం 3 hours పడుతుంది. ఒక్కటని కాదు, ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ప్యారెట్స్ అయితే ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయండి, కానీ ఎందుకు ఆ గ్లాస్ పెట్టడం వల్ల అవి ఎంత క్లియర్గా విజిబుల్ అవ్వట్లేదు అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ జరగడం వల్ల యానిమల్స్ ప్లేసెస్ కూడా మారినాయంట. ఇవి గ్లాస్ లేకుండా ఏమైనా గ్రిల్ లాంటిది పెట్టుకుంటే ఇంకా బాగా కనిపించేమో అనిపించింది. బట్ చాలా ఎన్ని రకాల ప్యారెట్స్ ఉన్నాయంటే అట్లా చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అనమాట. అంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ప్యారెట్స్. జిరాఫీ, జీబ్రా కూడా మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాయి. బొజ్జున్నాయి అనమాట. అసలు ఎంతసేపు లెగమన్నా లెగలేదు. ఇంకేం చేస్తాం, చూసేసి అలాగా వచ్చేసాం అనమాట. Opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. నాకు ఈ ఓడలో ఉన్న ప్లేస్ అయితే బాగా నచ్చిందండి. చాలామంది చక్కగా అవి పట్టుకొని హ్యాంగ్ అవుతే ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. మంచిగా చిల్లవచ్చు. యాక్చువల్లీ కార్తీక మాసంలో వెళ్ళామేమో, ఒక గార్డెన్ పార్టీకి వచ్చాను అన్న ఫీలింగ్ వచ్చింది సేమ్. ఎందుకంటే అక్కడ లొకేషన్ అంతా నాకు అలాగే అనిపించింది. కంప్లీట్గా వైజాగ్ వస్తే కనుక కంపల్సరీగా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ పార్క్ని విజిట్ చేయడం. నేను ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా లాస్ట్లో చూపించాను, ఒకసారి జూమ్ చేసుకొని చూడండి, మీకు ఐడియా వస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.